హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ రెసిపీ రాయలసీమ కారం. సో వీటికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ఆనియన్, తెల్లగడ్డ అండ్ పోపు దినుసులు, పచ్చనిపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు అండ్ జీలకర్ర. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనము ఈ ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి లైట్గా వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. కొంచెం పచ్చనిపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. వంటలు ఏవైనా కూడా కొంచెం తక్కువ ఫ్లేమ్లో మనం చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టి ఫాస్ట్గా చేయడం కన్నా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. సో ఈ రాయలసీమ కారం అనేది ఈ రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. చాలా ఫేమస్ ఇది. దోశలకి ఇంకా రైస్కి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. పాతకాలంలో మా చిన్నప్పుడు కాలంలో అయితే ఇది ఎక్కువ రోడ్లోనే రుబ్బేది మా అమ్మమ్మ. నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి వంట నేర్చుకున్నాను. చాలా చాలా టేస్టీగా చేస్తుంది ఆమె. ఓపిక్గా రోట్లో వేసి దాన్ని నున్నగా నూరి నెక్స్ట్ ఇలా తిరగబాత పెట్టుకునేవాళ్ళు. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ వరకు బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో మనం ఏమి ఎక్కువ వాటర్ కానీ ఇలా ఎక్కువ ఏమీ యాడ్ చేయము కాబట్టి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 వీక్ ఉంటుంది. బయట ఉన్నా కూడా 3 to 4 days బాగుంటుంది. ఈ కారం చట్నీలో చాలా చాలా రకాలు ఉన్నాయండి. టమాటో వేసి చేస్తారు, ఎక్కువ టమాటో ఆనియన్ వేసి చేస్తారు. బట్ ఇదైతే మాత్రము ఫుల్ మిరపకాయలతోనే చేస్తారు ఎక్కువ. సో టమాటో అలా ఏమి యాడ్ చేయము కాబట్టి చాలా రోజులు నిలువ ఉంటుంది. అండ్ ఈ ఆనియన్స్ కూడా మనం ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసేస్తాం కాబట్టి దీనివల్ల ఏం తొందరగా పాడవడం అలా ఏమి ఉండదు. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తొందరగా ఏం పాడవదు. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేయండి, చాలా క్విక్ రెసిపీ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, దోశకి తొందరగా చేసేసుకోవచ్చు. ఇంకా టైం పడుతుంది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి. నేను కొంచెం స్మాల్ స్టవ్ మీద పెట్టాను, సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆనియన్స్ కొంచెం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇంకా మనం ఈ కారం పేస్ట్ అనేది ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో లైట్గా ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా ఇది కొంచెం ఉడకాలి. ఇది కొంచెం మనం డైరెక్ట్గా మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఎండుమిరపకాయలు కొద్దిగా స్మెల్ వస్తుంది, పచ్చి స్మెల్. సో ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలంటే స్లోగా ఇలా మనము బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ వాటర్ అంతా కూడా మంచిగా ఎగిరిపోయి కొంచెం థిక్ పేస్ట్ లాగా అవుతుంది. సో అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో పచ్చివాసన అనేది పోతే టేస్టీగా ఉంటుంది మనకు తినడానికి.